కమ్యూనిటీ నుంచి సుజాత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అవార్డు తీసుకోవాల్సిందిగా సుజాత గారు దాన్ని పెద్దలకు ఇవ్వాల్సిందిగా. అమ్మాయి మీరు తీసుకెళ్ళి ఇస్తూ ఉండండి అమ్మా. తర్వాత ఇంకెవరైనా ఈరోజు అవార్డు తీసుకోబోయేటువంటి ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళ పెద్దలు ఎవరైనా ఉంటే దయచేసి వేదిక మీదకి వచ్చి సిద్ధంగా ఉండాలండి. సుజాత గారు, మీరు ఇలాగే రోజు ఇక్కడ పెళ్ళే జరుగుతుంది దగ్గర అంత పండుగ అంత సంపూర్ణంగా ఉంది కార్యక్రమం. మీరు రోజు ఇట్లాగే మ్యారేజ్ బ్యూరోలో యాక్టివ్గా పనిచేస్తూ రోజు పెళ్లిళ్ళు చేస్తూనే ఉండాలి. దేశ విదేశాల్లోని హృదయపూర్వకంగా కోరుకుంటోంది తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. కంగ్రాచులేషన్స్ అమ్మా. తర్వాత ఎన్ శ్యామల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎన్ శ్యామల గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్యామల గారు కంగ్రాచులేషన్స్ అండి. శ్యామల గారికి అవార్డును అందజేయాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలని కోరుతున్నామండి. శ్యామల గారు కంగ్రాట్స్. మీరు రెట్టించిన ఉత్సాహంతో మరింత ముందుకు దూకుతూ ఉత్సాహభరితంగా వివాహాలు చేస్తూ ఎన్నో కుటుంబాల్ని భారతదేశంలో ఉన్నటువంటి జనాభాను మరింత పెంచాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత జానకిబాయి గారు, జానకిబాయి గారు సిద్ధంగా ఉండండి. దయచేసి మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి సోదర సోదరీమణులు అందరూ వేదిక మీదకి రావాల్సిందండి. ప్రసిద్ధంగా అవార్డీస్ అందరూ జీ జానకిబాయి గారు కంగ్రాచులేషన్స్ అండి. జానకిబాయి గారికి మీ అందరి హర్షధ్వానాలతో అభినందనలు తెలియజేద్దాం. పంపరి భాగ్యమ్మ గారు, గడనిధి అనురాధ గౌడ్ గారు, రేఖల లక్ష్మీనారాయణ గౌడ్ దంపతులు, మా ఫౌండర్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా జానకిబాయి గారికి అవార్డు ప్రధానోత్సవం జరుగుతోంది. చప్పట్లు కూడా బాగా వినిపిస్తున్నాయి ఈ సందర్భంగా. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతమంది మధ్యన మీరు బర్త్డే తీసుకుంటున్నారండి. కేక్ తిన్నంత ఆనందంగా ఉంది. మీరు కేక్ ఇవ్వకపోయినా కూడా కేక్ కూడా వస్తుందట. గారు ఎం నిర్మల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎం నిర్మల గారు మీరు చూడడానికి కూడా నిర్మలంగా కనబడుతున్నారండి. అంతే నిర్మలంగా ఎన్నో పెళ్లిళ్ళు చేయాలండి. ఆ బాధ్యత మీ మీద ఉంది. ఈ అవార్డుతో మీ బాధ్యత మరింత పెరిగింది కాబట్టి మీరు రెట్టించిన ఉత్సాహంతో ఇలా కోరుతున్నాం. నమస్కారాలండి. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీకు సాదర స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్, ప్లీజ్ బీ సీటెడ్. ధైర్య సాహసే స్వప్న అంటూ వేదిక మీదకి వచ్చి పాట పాడి ఇందిరా పార్క్ దగ్గర శోభారాణి గారు మాల కమ్యూనిటీ నుంచి సిహెచ్ శోభారాణి గారిని శోభాయమానమైనటువంటి మీ వచ్చ మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాల ద్వారా రత్న అవార్డుచే ఒక రత్నాన్ని మీ మెడలో ధరింపజేస్తోంది తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్. దీంతో మీరు రెట్టించిన ఉత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తూ ఎన్నో వివాహాలు, అన్యోన్యమైన ఆదర్శమైనటువంటి వివాహాన్ని చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. కంగ్రాచులేషన్స్ అండి. తర్వాత కె సుజాత గారిని వేదిక మీదకి స్వాగతం అండి. పెద్దలు ఒకరొకరుగా కొందరు ఎందుకంటే కొంచెం అంత పెద్ద అవార్డుచే అరుణ్ జ్యోతి గారిని సత్కరిస్తున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొంటున్నాం. మీరు ఏ ఏజ్లో కూడా ఇంత బిజీగా ఉన్నారని అంటే వారే సూపర్ సార్. మీరు జయంత్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ అండి. శాలువా మెమెంటో బృందావని గారి చేతుల మీదుగా వివాహం చేస్తున్నటువంటి వధూవరులందరూ
బృందావనంలో రాధాకృష్ణుల్లా హాయిగా విహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్దలు వారిని శాలువా, మెమెంటో, సన్మాన పత్రం రత్న శివకుమార్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఎస్ సురేఖ, జి భారతి, జి శ్రీనివాస్ తీసుకోవాల్సిందిగా. భారతి గారు, భారతదేశం అంతటా మీ పేరు మారుమ్రోగాలని కోరుకుంటున్నాం మ్యారేజ్ బ్యూరో తరఫున. కంగ్రాచులేషన్స్ అండి భారతి గారు. ఈ శ్రీనివాస్ గారు రెడీగా ఉండండి సార్. ఈ శ్రీనివాస్ గారు చప్పట్లు మాత్రం ఒక్కరైనా కొట్టలేరండి. ఇదైతే మరీ న్యాయం. బదిలాడుకొని చప్పట్లు కొట్టి సుభద్ర గారి చేతుల మీదుగా జరిగిన వివాహాలన్నీ భద్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సుభద్ర గారు కంగ్రాచులేషన్స్. తర్వాత కే సౌమ్య గారిని సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. సుహాసిని, మీ చిరునవ్వు ఆవిర్భావ సభలో కూడా పోస్టర్ ఆవిర్భావ సభలో కూడా ఒక మాట చెప్పారు. ఈ మీడియేటర్స్ అసోసియేషన్, మీడియేటర్స్ అనే వ్యక్తి, ఆ పర్సన్ యొక్క మూలాలు అది ఎప్పుడో తక్కువ ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో, ఒక 10 సంవత్సరాల్లో వచ్చింది కాదు. మీ యొక్క మూలాలు మన యొక్క మైథాలజీ, మన యొక్క సనాతన ధర్మంలోనే ఉన్నాయి. నారాయణ నారాయణ తిరిగే వ్యక్తి ఎవరు? నారద మహర్షి. అంటే ముల్లోకాలకు కళ్యాణం చేయించేటువంటి నారద మహర్షి మీ యొక్క ఆది దైవము. ఇప్పుడు మీరు చెప్పండి కొట్టాలి. ఎందుకంటే ఒక మీడియేటర్స్ అసోసియేషన్, ఒక మీడియేటర్ అనగానే అదొక బటన్ లాగా భావించేటువంటి సమాజానికి లేదు, మేము ఈ యొక్క లోక కళ్యాణార్థమే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఆయన